నమస్తే అండి అందరికీ. చాలా మెంటల్ ఇష్యూస్‌కి మంచి సొల్యూషన్ ఏంటంటే, మీ రూట్స్‌కి కనెక్ట్ అవ్వండి. రూట్స్ అంటే మీ పేరెంట్స్ అండి. చాలామంది ఏం చేస్తుంటారంటే, పేరెంట్స్‌కి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి డైలీ కాల్ చేసి మాట్లాడడం అలా చేయకుండా, వారానికి ఒక్కసారి, 10 డేస్‌కి ఒకసారి, మంత్లీ ఒక్కసారి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇయర్లీ వన్స్ లేదా 2 ఇయర్స్‌కి ఒకసారి వెళ్ళి చూస్తూ ఉంటారు. అంతే. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంతే అనేసి వదిలేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారు. ఏంటంటే మీరు మీ పేరెంట్స్‌లో ఒక భాగం. అర్థమవుతుందా? సరే చెప్తాను. అమ్మ భూదేవి ఎర్త్, నాన్న ఆకాశం. సో మీరేంటంటే సీడ్. ఒక సీడ్ భూమిలో పడ్డాక దాని ఎదుగుదలకి అన్ని ఎంటిటీస్ కావాలి. అవేంటంటే ఎయిర్, నెక్స్ట్ సన్‌లైట్, ఇవన్నీ తీసుకొని, అంటే అవన్నీ ప్రొవైడ్ చేసేదేంటి? ఆకాశం కదా! సో అవి ఎన్విరాన్మెంట్లో ఉన్న అన్నిటిని గ్రహించి ఆ మొక్క అనేది ఎదుగుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనం మన సెంటర్‌కి తల్లి గర్భంలో ఉన్నప్పుడు పేగు ద్వారా సెంటర్‌కి కనెక్ట్ అయి ఉంటాం మనము. ఆ సెంటర్‌కి దూరం అవ్వడం వల్లనే చాలా సమస్యలనేవి వస్తూ ఉంటాయి. సో దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకసారి వినాయకునికి, కుమారస్వామికి మధ్య ఎవరు తొలి పూజలు అందుకోవాలి అనేసి వస్తుంది ఇష్యూ. సో అప్పుడు ఏమని చెప్తారంటే, ముల్లోకాలన్నీ కూడా తిరిగేసి ఎవరైతే ముందుగా వస్తారో వారికే తొలి పూజలు అందుకునే అవకాశం అనేసి చెప్తారు. సో అప్పుడేమవుతుంది అంటే, కుమారస్వామి తన వాహనమైన నెమలిని తీసుకొని చక్కగా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు ముల్లోకాలు రౌండ్ చేసి రావడానికి. వినాయకుడు ఏం చేస్తాడు అంటే, వాళ్ళ పేరెంట్స్‌ని ఇద్దరిని నిల్చోపెట్టి వాళ్ళ చుట్టూ రౌండ్స్ వేస్తూ ఉంటారు. సో కుమారస్వామి ఏ లోకంలో అయితే వెళ్తారో ఆ లోకంలో తను వెళ్ళే ముందే వినాయకుడు కనిపిస్తాడు. యాక్చువల్‌గా వినాయకుడు ఏం చేస్తాడు? వాళ్ళ పేరెంట్స్ అయిన శివపార్వతుల చుట్టూ మాత్రమే తిరుగుతాడు. ఎక్కడికి ఫిజికల్‌గా వెళ్ళడు. సో ఈ స్టోరీ ద్వారా తెలిసొచ్చేదేంటంటే, మనం ఎంతమందిని పూజించినా కూడా మన పేరెంట్స్‌కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఆ పూజలన్నీ కూడా వ్యర్థమే. ఓకేనా? సో మీకెప్పుడైనా బాగా స్ట్రెస్‌గా అనిపించినా, ఏదైనా సిచ్యువేషన్‌ని మీరు హ్యాండిల్ చేయలేకున్నప్పుడు, సో ఇలాంటి సిచ్యువేషన్స్‌లలో మీ పేరెంట్స్‌తో మాట్లాడండి. డైలీ ఒక 10 మినిట్స్ అయినా వాళ్ళతో మాట్లాడండి. ఓకేనా? చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది మీకు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని తెలపడం మాత్రం మర్చిపోకండి. టచ్‌లో ఉండండి. థ్యాంక్ యూ ఆల్.